యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి అలా చూస్తోంది? అందులో కలిపిన సంగతి కనిపెట్టేసిందా? కొంపతీసి ఇప్పుడది వైదేహికి ఇవ్వదా ఏంటి? రాజలక్ష్మి, రాజలక్ష్మి! అమ్మయ్యా, బతికే ఉంది. అమ్మేంటి ఇలా రాజలక్ష్మిని నక్కి నక్కి చూస్తోంది? రాజలక్ష్మి ఏం తాగుతోంది? అమ్మ కూడా అటువైపు చూస్తోందంటే డౌటే లేదు, అందులో విషయం కలిపింది. రాజలక్ష్మి! వద్దు రాజలక్ష్మి! ఒరే వాలీ, ఎంత పనిచేసావురా! నీకేం పోయకాలం వచ్చిందని గ్లాస్ కింద పడేసావు? రేయ్, పిచ్చా నీకు? వైదేహి కోసం తెచ్చిన రాగిజావని నేలపాలు చేస్తావా? ఏంటి, వైదేహి కోసం తెచ్చిందా? లేకపోతే నీకోసమా? వైదేహి కోసమా? అనవసరంగా అమ్మ విషయం కలిపిందని కంగారు పడ్డానే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెళ్ళం ముందు కొడితే పరువు పోతుందని వదిలేస్తున్నాను. లేదంటే ఈ పాటుకి పళ్ళు రాలిపోయిండేవి. చెప్పరా, ఎందుకు కింద పడేశావు? ఏంటి నీ ఉద్దేశం? అసలు నీ ఉద్దేశం ఏంటి? నా పెళ్ళాం ఏమన్నా నీ పెళ్ళాం కింద పని మనిషి అనుకున్నావా? సేవలు చేయడానికి, జ్యూసులు అందించడానికి? ఏంటి పెళ్ళావా? ఇంతకే కదరా దాన్ని చంపి పాత పెట్టమన్నావు, అప్పుడే పెళ్ళం ఎలా అయిపోయింది? ఏంటి ఏమన్నావు? చెప్పా కదా, అర్థం కాలేదా? తను మీకు పని మనిషి కాదు, నేను తాళి కట్టిన నా భార్య. ఎవరైనా తనకి ఏదైనా పని చెప్పారో మర్యాదగా ఉండదు. నువ్వేంటి చెప్పగానే సేవలు చేసేస్తున్నావు? నువ్వు కూడా తనలాగే ఈ ఇంటి కోడలివి. తనలాగే నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇంకెప్పుడు ఎవరేం చెప్పినా చేయకు. ఇప్పుడు నిన్ను చీదరించుకుంటున్న వాడే తొందరలోనే నీ చెంగు పట్టుకుని తిరుగుతాడు. పద. బావా, ఇది కళా నిజమా? వాలిలో ఇంత మార్పా? గురువుగారు మాట్లాడినట్టున్నారు వైదేహి. మార్పు మొదలైంది. చెప్పింది గుర్తుంది కదా, నువ్విప్పుడు గూడెం మనిషివి కాదు, ఈ ఇంటి పని మనిషివి అంతకన్నా కాదు, ఈ వాలికి భార్య. అంటే ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ నువ్వు ఏ సేవలు చేయాలన్నా నాకు మాత్రమే చేయాలి. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మనసులో పెట్టుకోవద్దు. ఇక ముందు మనం ఎలా ఉండాలో అది ఆలోచించు. చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్క ఉండేటోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ట కొడుతుండేనే. ఏమైందమ్మా, ఏమైంది అలా చూస్తున్నావు? ఏమైందంటావేంట్రా నిన్ను? కొట్టదు అమ్మ, ఆపమ్మా, ఆపమ్మా. అసలు అమ్మ కొడతావేంటి? ఏమైందమ్మా అలా కొడుతున్నావు? పిచ్చా నీకేమైనా? పిచ్చి నాకు కదరా, నీకే. తింగిర సచ్చినోడా, నాకు నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? దేని గురించి అడుగుతున్నావమ్మా? ఇందాక రాజలక్ష్మి రాగిజావ తాగబోతుంటే నేలపాలు చేశాను, దాని గురించేనా? అవునరా, దాని గురించే. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. నోటికాడ కూడుని కాలితో తనినట్టు బంగారం లాంటి అవకాశాన్ని మట్టిపాలు చేశావు. ఈ పాటికి ఇంట్లో ఆర్తనాదాలు,
మన జీవితంలో ఆనందం నిండిపోయి ఉండేది, అద్భుతంగా ఉండేది. మొత్తం నాశనం చేసావు కదరా. అంటే రాజ్యలక్ష్మి పోతే ఇంట్లో అందరూ అంత ఆనందపడేవారా? నువ్వు రాజలక్ష్మిని చంపమన్నావు కదా, కానీ నేను ప్లాన్ చేసింది వేరే. నేను ఆ రాజ్యలక్ష్మితో వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డని పైకి పంపే ఏర్పాటు చేశాను. అది వైదేహికిచ్చే జావలో గులాబీ విత్తనాలు కలిపాను. అది తాగి ఉంటే వైదేహి కడుపులో బిడ్డ, వైదేహి ఇద్దరి ప్రాణాలు పోయుండేవి. ఏంటి, గులాబీ విత్తనాలతో ప్రాణాలు పోతాయా? ఒకరి ప్రాణాలు తీయడమే జీవిత లక్ష్యం అయినప్పుడు ఎన్ని రకాలుగా తీయొచ్చో తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాను. రాజ్యలక్ష్మి చేత్తో ఇస్తే ఏ డౌటు రాదని అది తీసుకెళ్లే రాగి జావలో కలిపాను. దాన్ని నువ్వు నేలపాలు చేసావు. అయ్యో, ఎంత పని అయిపోయిందమ్మా. ఇదేదో ముందు చెప్పొచ్చు కదమ్మా. అంత అవకాశం ఎక్కడిచ్చావురా? ఏంటి, ఎందుకు లేదు? అక్కడి నుంచి నెక్కి నెక్కి చూస్తున్నావు గానీ, ఒరే వైదేహి చావబోతుంది, వైదేహి కడుపులో బిడ్డ చావబోతుంది అని ఒక్క మాట నాకు చెప్పుంటే ఆగిపోయేవాడిని కదా. అసలు నువ్వెందుకురా రాజలక్ష్మి నాపావు? నువ్వు బయటికి వెళ్లే ముందు దాన్ని చంపై తిరిగొచ్చేసరికి దాని శవాన్ని చూడాలి అన్నావు కదా. ఇప్పుడది వాళ్ళకి రాగి జావ ఇవ్వగానే నీ పెళ్ళాం పనిమనిషి కాదంటావా? ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నది నీ పెళ్ళాం ఎప్పుడైపోయిందిరా? అంటే అది రాజ్యలక్ష్మిని ఏమి అనొద్దులేమ్మా, వదిలే. ఎంతైనా నేను తాళి కట్టిన నా భార్య కదా. ఏంట్రా అమ్మా, ఏమన్నా తాళి కట్టిన భార్య? ఆ? ఇందాకటి వరకు దాని పేరెత్తితేనే పళ్ళు కొరికావు కదరా. అంతలోనే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేసింది? అప్పుడే పెళ్ళాం బెల్లం అయిపోయిందా? అమ్మ మాట అల్లం అయిపోయిందా? అది కాదమ్మా, నేను ఎందుకు ఇలా అంటున్నానో ఒకసారి నువ్వు ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? దాని చేత అత్తయ్య అని పిలిపించుకోవడానికే కంపరంగా ఉంది. దాని పీడ విరగడ చేసుకుందాం అనుకుంటే దాన్నే కోడలని ఫిక్స్ అవ్వమని చెప్తున్నావా? అది కాదమ్మా, నా భార్య కదా, నీ కోడలు కాకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఒరే, నీకేదో దయ్యం పట్టిందిరా, నీకేదో గాలి సోకింది. అమ్మా, 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 నేను అమ్మా, ఏమన్నావురా? ఆపమ్మా, అమ్మా, ఏమన్నావు? అమ్మా, ఆపమ్మా. అరే కొడతావా? కోడలా? ఆ? అమ్మా, ఆపమ్మా, ఆపు. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, రాజీ నా భార్య, నీ కోడలు, నీ కోడలు అంతే. రాజీ ఆ? ఆ, అంటే రాజ్యలక్ష్మి రాజీ అయిపోయిందా? వామ్మో, ఏమైందిరా నీకు? మొన్నేమో ఊర్మిళ మారిపోయింది, ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఆ వైదేహమన్నా మీకు మందు పెట్టిందేంట్రా? మందు లేదు, ఏమీ లేదు. కాస్త మంచిగా ఆలోచించా అంతే, అర్థమైంది. ఏం అర్థమైందిరా నీకు? రాజీ నేనేదో చేశాను గాని రాజీ నన్నేమీ చేయలేదు కదమ్మా. పాపం ఊళ్ళో వాళ్ళంతా ఉరి తీయమన్నా నాతో తాళి కట్టించుకొని నా ప్రాణాలు కాపాడింది. ఇందులో రాజీ తప్పేమీ లేదమ్మా. కానీ ఈ పరిస్థితి కలగడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి చూద్దాం. అది సరేరా, కానీ కానీ లేదు, ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, విను. రాజీ నీ కోడలు, అందుకే రాజీని ఏమి అనద్దు. ఓ, నా వల్ల కాదురా, నేను ఈ దారుణాలు వినలేను, చూడలేను. అమ్మా, నువ్వు చెవులు మూసుకున్నా కళ్ళు మూసుకున్నా నా పక్కన ఉండాల్సింది రాజలక్ష్మి కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవ్వక తప్పదు. అయినా తర్వాత నీకే అర్థమవుతుందిలే. చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా కంటికి రెప్పోలే కాస్తాడు మొగుడు. వెంటాడుతున్న శాపం అలాంటిదమ్మా. కాస్త ఉపశమనం కూడా కలగనివ్వదు, ఊపిరి తీసుకోనివ్వదు. అనుక్షణం ఉపద్రవంలా ముంచెత్తుతూనే ఉంది. ఆ శాపం ఏ రూపంలో ఎవరిని తీసుకుపోతుందో చెప్పడం కష్టం. వచ్చే మాస శివరాత్రి రోజులోగా కనిపించకుండా పోయిన ఆది దంపతుల ఆభరణాలు తెచ్చి అలంకరించకపోతే ఆ మహాదేవుడు కూడా కాపాడలేడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయంతో ప్రతి క్షణం చస్తూ బతికేందుకు అసలు ఏ రూపంలో ఆపద రాబోతుందో.
కౌసల్య 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 అత్తయ్య ఏం కాలేదు అత్తయ్య, ఏం కాలేదు. పాత్ర కింద పడింది. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏ చిన్న శబ్దమైనా గుండెల్లో దడ పుట్టిస్తుందమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రాణం పోయేలా ఉంది. శాప విమోచనం కోసం ఎన్నో పూజలు చేశాం, ఎన్నో యాగాలు చేశాం. అయినా ఆ దేవుడు కరుణించకపోతే ఏం చేస్తాం అత్తయ్య? కానీ ఒక్క ప్రాణం కాక అన్ని ప్రాణాలు ఒకేసారి తీసుకుపోతే ఏ ఆపద ఉండదు. వద్దు కౌసల్య, అందరూ ఉండాలి. ఈ వంశం కలకాలం నిలవాలి. ఆ శాపం ఏదో ఒక ప్రాణాన్ని కోరుకుంటున్నప్పుడు అదేదో నా ప్రాణమే తీసుకుపోతే బాగుంటుంది కదా. అత్తయ్య ఏంటా మాటలు? అలా అయితే ఎవరికి వారు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అందరూ ఉండాలత్తయ్య. ఆపద నుంచి బయటపడే మార్గం కావాలి. లక్కీ, టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కదా? ఎప్పుడూ అయిపోయాయి. ఎక్కడికి బయలుదేరుతున్నారా? ఊర్మిళ సినిమాకి తీసుకెళ్ళమంటే అలా బయటికి తీసుకెళ్తున్నాను అన్నమా. అయ్యో, సినిమాకా? వద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. నాన్నమా, నాన్నమా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడేం కాలేదు. ఎప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. అందుకే కొద్ది రోజులు అందరం జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడం మంచిది. మీ సంతోషాలకి అడ్డు చెప్తున్నానని కాదు, ఏదైనా ఇంటి వరకే పరిమితమైతే మంచిది. అత్తయ్య చెప్పేది నిజమే లక్కీ. ఇప్పటికి జరిగిన అనర్థాలు చాలు. ఇక ఏం జరిగినా తట్టుకునే శక్తి లేదు. ఆపద, శాపం అన్నీ ఎక్కడో లేవమ్మా. ఈ ఇంట్లోనే మనతోనే ఉన్నాయి, వాలి స్వాహ రూపంలో. వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. బయట నుంచి ఏ ప్రమాదం రాదు. ఏమో, నా భయం నాది. ఏం కాదు నాన్నమ్మా, భగవంతుడెప్పుడు బలిదానం కోరుకోడు. ఈ శాపం పేరుతో వీళ్ళేదన్నా చేస్తే తప్ప మనకి వేరే ఏ ప్రమాదం రాదు. భయపడొద్దు, వెంటనే వచ్చేస్తాం. ఊర్మిళ, వెళ్దాంరా. అయ్యో, వద్దురా. వెళ్ళొస్తాం బామ్మగారు. గంట గంటకి ఎక్కడున్నా సరే ఉలిక్కి పడేలా చేస్తున్నావు కదా. అసలు నిన్ను కాదు, నిన్ను నాకు అంటకట్టిన భావననాలి. ఇదిగో ఇలా గోల చేసావనుకో, నిన్ను మళ్ళీ బావకి అంటకట్టేస్తాను, సరేనా? నా చిట్టి తల్లేమో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తుంది. నువ్వేమో ఇప్పుడే అమ్మా అమ్మా అని పిలుస్తూ చిట్టి తల్లి లేని లోటుని తీరుస్తున్నావు. మరి నా చిట్టి తల్లి చెప్పినట్టే నువ్వు చెప్పొచ్చు కదా. మాట్లాడవేంటి? నా చిట్టి తల్లి మాకు ఏ చిన్న ఆపదొచ్చినా ముందే చెప్పి హెచ్చరిస్తుంది. అలా నువ్వు చెప్పవా? నా చిట్టి తల్లి రాత్రి వెన్నెల్లో మాత్రమే మాట్లాడుతుంది. పగలు నువ్వు మాట్లాడొచ్చు కదా. అమ్మా, ఏంటి మాట్లాడమన్నానని నిజంగానే మాట్లాడేస్తున్నావా? నువ్వు మాట్లాడవని నాకు తెలుసు. అయినా గంటకొకసారి కదా నన్ను అమ్మ అని పిలిచేది. ఇప్పుడే పిలిచి మళ్ళీ ఇంతలోనే పిలుస్తున్నావేంటి? నేనమ్మా, నీ చిట్టి తల్లిని, బొమ్మని కాదు. చిట్టి తల్లి నువ్వా? నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావేంటి? ఎలా? అవన్నీ తర్వాతమ్మా, ముందు ఆపద ముంచుకొస్తుంది, దాని సంగతి చూడు. ఆపద? ఆపదేంటి చిట్టి తల్లి? ఎవరికి? నాన్నకమ్మా, ఆపద రాబోతుంది, కాపాడమ్మా. ఆపద? ఏం ఆపద? బాబా, బాబా, బాబా. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానండి. బాబా, ఏమైంది వైదేహి? ఎందుకా కంగారు? ఆపద బాబా, ఆపద ముంచుకొస్తోంది. ఆపద? ఏ ఆపద? ఎవరికి వైదేహి? నీకే బాబా.
నీకే ఆపద రాబోతుందని చిట్టి తల్లి హెచ్చరించింది. భయంగా ఉంది బావా. వైదేహి భయపడద్దు. ఇక్కడే మన ఇంట్లోనే నీ ఎదురుగానే ఉన్నాను కదా, నాకేం ఆపదొస్తుంది? తెలీదు బావా. గురువు గారు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదన్నారు. ఇప్పుడు చిట్టి తల్లి ఆపద నీకే అని చెప్పింది. ఇంతకు ముందే ఊళ్ళో ఒక గండం దాటొచ్చాం బావా. మళ్ళీ ఇంకో గండమా? ఆ భగవంతుడు నా పసుపు కుంకాలపైనే ఎందుకిలా చిన్న చూపు చూస్తున్నాడో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది బావా. లోపలికి పద. నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను విడిచి వెళ్ళటానికి వెళ్ళలేదు. పద బావా. వైదేహి కాదు, నేను చెప్పేది విను. కూర్చో బావా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే వైదేహి, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ముందు నువ్వు భయపడ్డం ఆపు. ఆ ప్రభావం మన చిట్టి తల్లి మీద పడుతుంది. నా చిట్టి తల్లికి ఏమీ కాదు బావా. తనే మనల్ని కాపాడుతుంది. చిట్టి తల్లి, చిట్టి తల్లి, మీ నాన్నని తీసుకొచ్చేశాను. ఇదిగో నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఏ ఆపద రాబోతుంది? ఏ రూపంలో రాబోతుంది? చెప్పు చిట్టి తల్లి. చిట్టి తల్లి, చెప్పు చిట్టి తల్లి, ఏ ఆపద రాబోతుంది? ఇప్పుడే మాట్లాడింది బావా, మళ్ళీ మాట్లాడటం లేదు. మాట్లాడు చిట్టి తల్లి. వైదేహి, మన చిట్టి తల్లి రాత్రిపూట వెన్నెల్లో మాత్రమే మాట్లాడుతుందన్నావు కదా. కానీ ఇప్పుడు మాట్లాడింది బావా. నేను విని నీ దగ్గరికి వచ్చాను. సరే సరే, మాట్లాడిందే అనుకుందాం. కానీ ఎప్పుడు మాట్లాడి ఉంటుంది? మనకేదన్నా ఆపద ఉంటేనే కదా. ఇందాక ఆపద ఉంది కాబట్టి మాట్లాడిందేమో, ఇప్పుడు లేదు కాబట్టి మాట్లాడడం లేదేమో. అంతేనా? అంతే. ఎక్కువ ఆలోచించుకో. అయినా మన చిట్టి తల్లి అండగా ఉండగా మనకి ఏ ఆపద వస్తుంది చెప్పు? భయపడద్దు వైదేహి. ఏవండి, ఆగండి. అత్తయ్య బామ్మలు వద్దంటున్నారు కదా, ఉండిపోదాం. ఏదో జరుగుతుందన్న భయంతో ఎన్నాళ్ళని ఇంట్లో దాక్కుంటాం ఊర్మిళ. ఎన్నాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు వద్దంటున్నారు కదా, ఇప్పటికి ఆగిపోదాం. లేదంటే మనం తిరిగి వచ్చే వరకు వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. సరే, ఆగిపోదాం. పద. ఏవండి, అది వైదేహి దేవాంశులు గుర్తుగా దాచుకున్న బలూన్ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ప్రేమకి గుర్తుగా ఉంచుకున్నారు. మరి మన ప్రేమకి గుర్తుగా ఏమీ లేదా? ఎందుకు లేదు? నీ ఎదురుగానే ఉంది కదా. అవును, మన ప్రేమకి గుర్తు నువ్వే. నువ్విలా మారి నా ముందు నిలబడ్డమే నాకు పెద్ద గిఫ్ట్. అంతేనా? నన్ను మించిన గిఫ్ట్ ఇంకేం లేదా? లేదు, నిన్ను మించిన గిఫ్ట్ నాకు ఈ లోకంలో లేనే లేదు. ఉంది. ఏంటి? మనిద్దరి మధ్య పుట్టిన ప్రేమ. అన్నిటికంటే మనిద్దరికీ దక్కిన గొప్ప బహుమతి. అదే దూరంగా ఉన్న మనల్ని మళ్లీ దగ్గర చేసింది. ఆ దేవుడిచ్చిన గొప్ప బహుమతి. ఏమండి?
వీళ్ళిద్దరూ కింద పడితే ఇంత సౌండ్ వచ్చిందా? అయినా ఇన్ని రోజులు నీ వెంట పడ్డా, ఒక్కరోజైనా నా మీద ఇలా పడ్డావా? ఎంతైనా మొగుడేలే.